వృషభ రాశి వారి యొక్క ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. రాబోయే రోజులలో వృషభ రాశి వారికి జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది ఇదే. మరి రాబోయేటువంటి రోజులలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాబోయే రోజులలో వృషభ రాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది దరి చేరబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే మీలో కొంతమందికి ఆ దశ గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందు మరియు కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే రోజులలో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారి ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే కాలం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. వృషభ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2వ పాదంలో జన్మించిన వారు వృషభ రాశి వారు పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహాజాతకులుగా మారేటువంటి అవకాశం రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. కోరుకున్నది మీకు కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. కలిసిన వేళ ఈ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది. ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్టుగా ఉంటుంది. దశ తిరిగి 4 తరాలు కూర్చొని తినే డబ్బులు సంపాదిస్తారు. వృషభ రాశి వారికి మరికొన్ని రోజులలో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారే తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు. డబ్బుకు నీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది. ఉద్యోగంలో కూడా మంచి ఉద్యోగం సాధిస్తారు. మీ లైఫ్ పట్ల ఏ రంగంలో ఈ వృషభ రాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాల మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి జాతకులకు రాబోయే రోజులలో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, తెలివితేటలతో బాగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు ఆశయంగా మారుతాయి. గృహ, వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశ ప్రయాణానికి సంబంధించిన విదేశాలలో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ప్రయత్నం చేస్తే అంతా మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా కుటుంబానికి గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. మీ తెలివితేటలకు, ప్రజ్ఞా పాఠకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలలో స్థిరత్వం లభిస్తుంది. వృషభ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. ఈ వృక్షమ రాశి వ్యక్తులకు విదేశాలలో స్థిరపడడానికి మార్గం సుగమం అవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది. 1-2 శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులోని కోరికలు నెరవేరడం తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిబంధనలు చెప్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. అవును, స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టు ఆమె యొక్క కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్లే తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీ అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే వృక్షమ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఇకపోతే వృక్షమ రాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ట భావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృక్షమ రాశి వారు ఇప్పుడు చెప్పబోయే జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే ఏమైనా ఆల్ ప్రోగ్రామ్స్ నుండి రిలీఫ్ అవుతారు. ఇప్పుడు పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృక్షమ రాశి వ్యక్తులు సోమవారం శివుని ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. లక్ష్మీదేవి శృతి, శ్రీ సూక్తి, కనకదార స్తోత్రం పఠించండి. తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అనేక సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే గురుగ్రహానికి పరిహారం చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల వృక్షమ రాశి వారి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాలలోనూ మీరు ముందడుగు ఉంటారు. డబ్బుకి, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఈ వృక్షమ రాశి జాతకులకు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టవంతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎలాంటి కార్యక్రమానైనా గురువారం రోజు ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం వృక్షమ రాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు. అలాగే నల్ల నువ్వులని దానం చేయడం వల్ల నీకు శని దోషం పోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.